ఇప్పుడు నేను వాడేది ద లేటెస్ట్ వెర్షన్ మైక్రోసాఫ్ట్ 365 వెర్షన్ అండి. ఇందులో ఏంటంటే అంటే మీ దగ్గర ఏ వెర్షన్ ఉందో నాకు తెలియదు. వీలైతే మీ దగ్గర ఓల్డ్ వెర్షన్ ఉంటే కనుక మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టూల్స్ అవన్నీ ఉంటాయి. చాలా ఈజీగా ఫాస్ట్ గా మనకు అట్రాక్టివ్ గా వర్క్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే ఫైల్లో నుంచి న్యూ అన్నాం అనుకోండి, ఇలా కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి. అయితే మనకు కొన్నిసార్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ కావచ్చు, అవసరం రావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షో మోడ్ లోకి వెళ్తాం. సో ఇక్కడ మనము సెర్చ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బిజినెస్ బదులు మీరు ఏదైనా టైప్ చేయొచ్చు అని కొట్టాను అనుకోండి. ఇక్కడ వీ కుడ్ ఫైండ్, ఓకే నేను తప్పుగా టైప్ చేశాను అందుకే రావట్లేదు. మన స్పెల్లింగ్ అనేది కరెక్ట్ గా ఉంటేనే వస్తుంది. బిజినెస్ చూడండి, థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అని వస్తుంది. అయితే ఇలా మనము ప్రతిసారి బ్లాంక్ ప్రజెంటేషన్ నుంచి ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి మెయిన్ గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్లాంక్ ప్రజెంటేషన్ నుంచి మనం ఓన్ గా అన్ని క్రియేట్ చేసుకోవడం, ఇంకొకటి ఎగ్జిస్టింగ్ ప్రజెంటేషన్స్ ఇక్కడికి వెళ్ళిపోయి సెర్చ్ చేసుకుని కంపల్సరీ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మనం స్క్రాల్ త్రూ అయ్యి మనకు నచ్చిన ప్రజెంటేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు కావాల్సిన థీమ్ అనేది మనకు దొరుకుతుంది. సో నేను మళ్ళీ బిజినెస్ అని టైప్ చేసి ఎంటర్ కొడతాను, ఇక్కడ మనకి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు నచ్చిన ప్రజెంటేషన్ ఏదైనా తీసుకొని ఇలా డబుల్ క్లిక్ చేసేసుకొని జస్ట్ క్లిక్ చేసేసి చేంజెస్ చేసుకుంటూ వెళ్ళడం. అయితే ఇలా కొన్ని స్లైడ్స్ వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి పెడతారు కాబట్టి ఒకవేళ మనకు అవసరం లేని అడిషనల్ స్లైడ్స్ ఏమైనా ఉంటే అవి మనం డిలీట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఏదన్నా స్టైల్ నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ నచ్చింది అనుకోండి, ఇందులో మ్యాటర్ అంతా మార్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటే సేమ్ స్టైల్లో ఒక స్లైడ్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ కి టైటిల్ చేంజ్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకుంటాం, ఫోటో చేంజ్ చేసుకుంటాం. సో టెక్స్ట్ అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని చేంజెస్ చేసుకుంటాం. లేదంటే వేరే వర్డ్ డాక్యుమెంట్ లో ఆల్రెడీ కంటెంట్ ఉందనుకోండి, లేదంటే ఇంటర్నెట్ లో ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అయితే అలా తెచ్చుకునే క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అది నేను చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది హెడ్డింగ్ ఇలా ఉంది, నీట్ గా ఫార్మాట్ చేసి ఉంది. నేను ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్తాను, సమ్ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆ ఫార్మాట్ అనేది డిఫరెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను. నేను స్టార్ట్ మెనూలో గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లో అబౌట్ మనం ఇప్పుడు టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదే టాపిక్ తీసుకున్నాం, అబౌట్ పవర్ పాయింట్ టెంప్లెట్స్. సో ఇలా క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను స్టార్ట్ విత్ టెంప్లెట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని కంట్రోల్-C కొట్టాను, కాపీ అయింది. ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఈ షార్ట్ కట్ మీకు తెలిసింటే ఓకే, తెలియకుంటే మీరు ట్రై చేయండి. ఆల్ట్ ట్యాబ్ కొడితే ఏమవుద్దంటే మనకి ఎగ్జిస్టింగ్ ఓపెన్ విండోస్ అన్ని కూడా ఇలా కనిపిస్తుంటాయి. ఆల్ట్ మీద ఫింగర్ అలా ప్రెస్ చేసి ఉండనిచ్చి మళ్ళీ ఒక్కసారి ట్యాబ్ కొడితే నెక్స్ట్ విండోకి వెళ్తుంది, నెక్స్ట్ విండోకి అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం పవర్ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి పవర్ పాయింట్ దగ్గర హైలైట్ అయినప్పుడు ఆల్ట్ మీద చేయి తీసేయాలి, జంప్ అయిపోతాం. అంటే ఇది ఒక షార్ట్ కట్. మనం ఇక్కడ మాన్యువల్ గా ఇలా ఇక్కడి నుంచి ఇలా కింద టాస్క్ బార్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్ట్ ట్యాబ్ కొట్టుకొని మనం ఇలా ఓపెన్ చేసిన విండోకి షిఫ్ట్ కావచ్చు ఈజీగా. ఓకే, మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఏదైనా కాపీ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా కంట్రోల్-V కొడతారు. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ ప్రజెంటేషన్ టెంప్లెట్ లో నీట్ గా ఫాంట్ సైజు, ఆ టెక్స్ట్ కలర్ అవంతా సెట్ చేసి ఉన్నాయి, బోల్డ్. అయితే మనం వేరే ఏదైనా ఫార్మాటెడ్ టెక్స్ట్ ను డైరెక్ట్ గా కంట్రోల్-V కొడితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫార్మాట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ ఫార్మాట్ అలాగే మెయింటైన్ చేస్తూ పేస్ట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న టిప్ ఉంటుంది. అదేంటంటే, సరే ఇప్పుడు నేను ఇలా నాకు కాకూడదు కాబట్టి ఒక్కసారి అండు బటన్ నొక్కుతాను. ఇక్కడ అండు ఉంటుంది, దీనికి షార్ట్ కట్ Ctrl-Z ఆర్ Ctrl-Z. సో మనం బ్యాక్ టు ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతాం. అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని Ctrl-Z ఆర్ Ctrl-Z ఫర్ అండు.
ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా కంట్రోల్ వి కొట్టకూడదు. పేస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్స్ లో ఒకటి ఉంటుంది, కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఏమవుద్దంటే టెక్స్ట్ మాత్రమే వస్తుంది వితౌట్ ఫార్మాటింగ్ అని దీని అర్థం. ఓకే, ఇలా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫార్మాటింగ్ అనేది మెయింటైన్ అయిపోయింది. అయితే ఎందుకు పైకి పోయిందంటే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఒకటి ఉన్నట్టుంది, దాన్ని మనం జస్ట్ బ్యాక్ స్పేస్ పెట్టుకొని డిలీట్ చేస్తే పోతుంది. ఓకే, ఇలా సెట్ అయిపోయింది. ఇలా ఉంటుంది. ఒకవేళ మనకి ఇలా చూడబుద్ధి కాకుండా కొంచెం టెక్స్ట్ బాక్స్ ఇలా పెంచుకోవచ్చు, అది అలా పెంచకుండా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది అయిపోయింది. అదే విధంగా రన్నింగ్ మ్యాటర్ మనం తెచ్చుకున్నప్పుడు ఆల్ట్ ట్యాబ్ కొట్టి అక్కడికి వెళ్తున్నాను. సో ఇది మన ఫస్ట్ పాయింట్, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అని. అయితే మనము డైరెక్ట్ గా కంట్రోల్ వి కొడితే ఓకే ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా రిలవెంట్ సైజ్ లో ఉంది కానీ డిఫరెంట్ ఫాంట్. స్టిల్ మనకి సేమ్ ఫాంట్ కావాలి అనిపిస్తే గనక ఇక్కడ సెలెక్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్స్ లో టెక్స్ట్ ఓన్లీ అనొచ్చు, లేదంటే ఇక్కడ పేస్ట్ లోకి వెళ్ళి డౌన్ యారోలో పేస్ట్ ఆప్షన్స్ అంటే సరిపోతుంది. అయితే ఇలా అన్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే బోల్డ్ చేశారో, ఎక్కడైతే కలర్ పెట్టద్దు అది మనకు రాదు, మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫైల్ న్యూ, ఇది హైలైట్ పాయింట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు బోల్డ్ చేశారు, మనం కూడా మళ్ళీ బోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్. సేమ్ ఫాంట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే. ఓకే, ఇక్కడికి అయిపోయింది. సో మిగతాది కూడా మీరు మామూలుగా ఇలా వేరే డాక్యుమెంట్ నుంచి కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఇలా చేసినప్పుడు మళ్ళీ ఆ మాన్యువల్ ఎక్కడెక్కడైతే బోల్డ్ చేసుకోవాలో అవన్నీ కూడా మీరు బోల్డ్ చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఏమవుద్దంటే వాళ్ళు ఓన్లీ 2 పాయింట్స్ ఇచ్చారు అనుకోండి, మీకు అడిషనల్ గా టెక్స్ట్ బాక్సెస్ కావాలి. సో అటువంటప్పుడు ఒక మంచి షార్ట్ కట్ ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇలా టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని మామూలుగా థర్డ్ పాయింట్ బుల్లెట్ పాయింట్ పెట్టాలి అనుకుంటే ఏం చేస్తారంటే, అయితే యాక్చువల్ గా మనం డైరెక్ట్ గా ఎంటర్ కొట్టి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రెజెంటేషన్ లో ఇలా మెయింటైన్ చేశారు కాబట్టి, అంటే సపరేట్ టెక్స్ట్ బాక్సెస్ మెయింటైన్ చేశారు కాబట్టి అలానే కంటిన్యూ చేద్దాం. మామూలుగా మనం కంట్రోల్ సి కంట్రోల్ వి కొడితే ఇలా వస్తుంది. దీన్ని తీసుకొచ్చి మనం ఇలా పెట్టేసుకొని ఈక్వల్ స్పేసింగ్ అలా ట్రై చేసేసి పెట్టుకుంటాం. తర్వాత మనం ఇలా కాపీ చేసేసి నెక్స్ట్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. కానీ ఇలా కంటే కొంచెం ఈజీ మెథడ్ ఒకటి ఉంటుంది, అదేంటంటే సరే ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తాను. ఇంతకు ముందు నేను కంట్రోల్ సి కొడితే కాపీ అయింది, తర్వాత కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయింది, దాన్ని సైడ్కి వస్తే అలైన్మెంట్ చేసుకున్నాను. అదంతా కాకుండా కీబోర్డ్ మీద మామూలుగా ఏమవుతుందంటే కీబోర్డ్ మీద కంట్రోల్ పట్టుకొని ఏదైనా సెలెక్ట్ చేసిన దాన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఒక కాపీ వస్తుంది. ఇది ఈజీ, ఇది ఒక కాన్సెప్ట్. అయితే మన రిక్వైర్మెంట్ ఏంటంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అంటే సేమ్ లెవెల్లో ఉండాలి. కాబట్టి కంట్రోల్ తో పాటు మీరు షిఫ్ట్ కూడా పట్టుకుంటారనుకోండి కీబోర్డ్ మీద, ఏమవుతుందంటే స్ట్రెయిట్ లైన్ లో కాపీ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత కొంచెం అలా కిందికి వెళ్ళాక మీకు ఒక రకమైన ఇండికేషన్స్ వస్తాయి చూడండి. అంటే ఇది నేను ఈ గైడ్ లైన్ ఆఫ్ చేస్తాను, ఇది నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. అది ఎలా ఆఫ్ చేయాలంటే మనకి వ్యూలో గైడ్స్ అని ఉంటాయి, ఈ గైడ్స్ ఆఫ్ చేస్తే మధ్యలో ఆ లైన్ అనేది పోతుంది. ఒకసారి మళ్ళీ డ్రాగ్ చేస్తాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినప్పుడు యాక్చువల్గా ఇంకొక రకమైన మనకి ఒక రకమైన ఇండికేషన్ రావాలి. అయితే మామూలుగా ఇలా మనం ఈ ఈక్వల్ స్పేసింగ్ అది చూసుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ వెబ్సైట్ నుంచి తెచ్చుకొని కంట్రోల్ సి అని ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాను కీబోర్డ్ షార్ట్ కట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. రైట్ క్లిక్ చేసేసి ఇలా పేస్ట్ అంటాం. అన్న తర్వాత ఇక్కడ మనకి స్పేసింగ్ ఈక్వల్ గా లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం పైకి తెచ్చుకుంటాం. అయితే ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం మాన్యువల్ ప్రాసెస్, మనకి అంత కరెక్ట్ గా అలైన్మెంట్ అనేది కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. ఓకే, ఇది ఓకే, ఇది అంటే టెక్స్ట్ కంటే కొంచెం పెద్దగా ఉంది. అయితే దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ షేప్ అని వస్తుంది. ఫార్మాట్ షేప్ అని క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ రైట్ సైడ్ లో టెక్స్ట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, డు నాట్ ఆటో ఫిట్, shrink text on overflow, resize shape to fit. ఇది క్లిక్ చేశాను అనుకోండి,
ఎక్స్ట్రా స్పేస్ అనేది ఉండదు. కరెక్ట్ గా ఆ టెక్స్ట్ ఎంత ఉందో అంత సైజ్ లోనే మనకు బాక్స్ వస్తుంది. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇలా క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇంకో బాక్స్ తీసుకొని నెక్స్ట్ ఏదైతే పాయింట్ ఉందో ఇలా నేను కంట్రోల్స్, అంటే యాక్చువల్లీ ఇది కంటిన్యూషన్ పాయింట్ కాదు, వాళ్ళు విడిగా పెట్టారు, బట్ వీ విల్ ట్రై టు కీప్ ఇన్ ద సేమ్ లెవెల్. కంట్రోల్ ఏ అని రైట్ క్లిక్ చేసి టెక్స్ట్ ఓన్లీ అనుకున్నాం. అయితే ఇప్పుడు మన వర్క్ ఏంటంటే వీటి మధ్యలో స్పేసింగ్ అనేది ఈక్వల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సరే, ఇంకొకటి కూడా కాపీ చేస్తాను. మామూలుగా మీరు ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ప్రెజెంటేషన్ లో ఎక్కువ టెక్స్ట్ ఉండకూడదు. ఇటువంటి పాయింట్స్ పెట్టారనుకోండి, 5 పాయింట్స్ పెట్టుకోండి. మాక్సిమం 5 to 6 పెడతారు. ఇంకా ఎక్కువ 15-20 ఉన్నాయనుకోండి, 5 పాయింట్స్ పర్ స్లైడ్ అలా పెట్టుకుంటూ సేమ్ హెడ్డింగ్ తో డూప్లికేట్ చేసుకుంటూ నెంబరింగ్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ 1 2 3 4 5 ఉంటుంది, నెక్స్ట్ స్లైడ్ లో 6 7 8 9 అలా ఉంటుంది అనుకోండి. ప్రజెంటేషన్ అనేది చూడడానికి బాగుంటుంది. ఎక్కువ ఇప్పుడు ఏదైనా ఒక ప్రెజెంటేషన్ లో మొత్తం 15 పాయింట్స్ మొత్తం గజిబిజిగా పెట్టారనుకోండి, ఫుల్ గా చూసే వాళ్ళకి మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అది ప్రాపర్ ప్రెజెంటేషన్ అనేది అలా ఉండకూడదు. మామూలుగా 5 పాయింట్స్ మాక్సిమం అలా. అయితే ఇలా మనం 5 పెట్టేసాము. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ స్పేసింగ్ అనేది ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొత్త ఒక టూల్ ఒకటి వాడబోతున్నాం. ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ లో అరేంజ్ అని ఉంటుంది, ఇందులో అలైన్ అని ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అని ఉంది. అయితే ఇది క్లిక్ చేసే ముందు అలైన్ టు స్లైడ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అలైన్ టు స్లైడ్ పెట్టుకుంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కౌంట్ చేసుకొని ఆ మధ్యలో స్పేసింగ్ అంతా కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయలేదనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో స్పేసింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ గ్రాఫిక్ డిజైనింగ్ లో కానీ ఏదైనా మనం ప్రెజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ అన్ని కూడా ఒకదానికొకటి నీట్ గా అలైన్ అయిపోయి వాటి మధ్య స్పేసింగ్ అనేది ఈక్వల్ గా ఉంటే చూడడానికి ప్రొఫెషనల్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అలైన్ టు స్లైడ్ పెట్టేసుకొని మళ్ళీ హోమ్ ట్యాబ్ లో అరేంజ్ లో ఇక్కడికి వెళ్ళిపోయి అలైన్ లో డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేసింగ్ సేమ్ ఉంది. అయితే ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఏమైందంటే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ మనము ఆటో ఫిట్ చేయలేదు. సో బెటర్ మనం అన్ని కూడా ఆటో ఫిట్ చేసుకుందాం. టెక్స్ట్ ఆప్షన్స్ లో ఈ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి రీసైజ్ షేప్ టు ఫిట్ టెక్స్ట్ అని పెట్టేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. అరేంజ్, అలైన్, డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్పేసింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ స్పేసింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ స్పేసింగ్ ఉండి మధ్యలో కూడా ఈక్వల్ గా అడ్జస్ట్ అయిపోయాయి. ఓకే, ఇలా ఉంటుంది. అయితే మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు ఈ స్పేసింగ్ చాలా ఎక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ గా తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాన్యువల్ గా కొంచెం ఇలా తగ్గించుకొని అప్రాక్సిమేట్లీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అరేంజ్ లో, అలైన్ లో ఈసారి మన రిక్వైర్మెంట్ ఏంటంటే మొత్తం స్లైడ్ కి అలైన్ చేసుకుంటే మళ్ళీ ఆ స్పేసింగ్ అనేది ఇంత ముందు లాగా వస్తుంది. అలా చేయకుండా అలైన్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అని పెట్టేసుకొని అరేంజ్, అలైన్, డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ అన్నాం అనుకోండి, మనం గైడ్ చేసిన ఏరియాలోనే ఈక్వల్ స్పేసింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ వర్టికల్లీ అంటే నిలువుగా ఇలా వస్తుంది. సో ఇప్పుడు నీట్ గా స్పేసింగ్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇది చూసినట్లయితే స్లైడ్ కు సెంటర్ లో ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని స్లైడ్ కు సెంటర్ పెట్టాలంటే మనకి ఏం బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ కూడా గ్రూప్ చేసుకోవడం. గ్రూప్ ఎలా చేసుకుంటాం? హోమ్ లో, అరేంజ్ లో ఇక్కడ గ్రూప్ అనేది హైలైట్ కావట్లేదు, కొన్నిటికి కాదు. సరే, లెట్ మీ ట్రై అగైన్. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి చూస్తాను. ఓకే, సో కొన్నిసార్లు మనకు అది పని చేయకుంటే ఓకే, నో ప్రాబ్లం. మనం ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ గా ఇలా సెలెక్ట్ చేసేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా మాన్యువల్ గా మనం చూసుకుంటూ పెట్టుకోవడం అంతే. గ్రూప్ అయింది అనుకోండి, ఆ గ్రూప్ ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అరేంజ్ గ్రూప్ చేసుకున్న తర్వాత అలైన్ అని చెప్పి అలైన్ మిడిల్ అన్నాం అనుకోండి, టాప్, మిడిల్, బాటమ్ ఆ 3 అలైన్మెంట్స్ ఉంటాయి కదా, మిడిల్ లో కరెక్ట్ గా వస్తుంది. అయితే ఈ సందర్భంలో ఆ సాఫ్ట్వేర్ మనకి గ్రూప్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనం మాన్యువల్ గా ఐస్ తో చూసుకొని మాన్యువల్ గా చేసుకున్నాం. సో మనకి ఎలా అయితే సెంటర్ లో ఉంటుంది అనిపిస్తుంది అలా చూసుకొని పెట్టేసుకుంటాం. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఇది కూడా కొంచెం ఇది సెంటర్ లో లేదు అనిపిస్తుంది నాకు.
సో మనం ఇది సెంటర్లో పెట్టాలంటే ఏం చేయాలి? అరేంజ్, అలైన్, మిడిల్. ఇప్పుడు సెంటర్లో వచ్చేసింది. ఒక లైన్ ఓకే పర్వాలేదు, కానీ లైన్ కూడా మీరు జరపాలి అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇది ఇలా నేను సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కావట్లేదు. ఎందుకంటే దీన్ని వీళ్ళు మాస్టర్ స్లైడ్ లో పెట్టారు. అంటే దాని గురించి కొద్దిగా బ్రీఫ్ చెప్తాను. ఫస్ట్ మాస్టర్ స్లైడ్ అంటే ఏంటంటే, మీరు మామూలుగా టెక్స్ట్ బుక్స్ చూస్తుంటారు. టెక్స్ట్ బుక్స్ లో లోపలి పేజెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ 5th పేజ్, 6th పేజ్, 7th పేజ్ లో పైన కొంత ఇన్ఫర్మేషన్ కామన్ గా ఉంటుంది. మేబీ లెసన్ నేమ్ ఆర్ ఆథర్ నేమ్, అవన్నీ కూడా కామన్ గా ఉంటాయి, అవి చేంజ్ కావు. సో అలా చేంజ్ కాని థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాస్టర్ స్లైడ్ లో పెట్టుకుంటాం పవర్ పాయింట్ లో. అయితే అలా మాస్టర్ స్లైడ్ లో పెట్టుకుంటే నార్మల్ స్లైడ్ లోకి వచ్చినప్పుడు అది మనకు సెలెక్ట్ కాదు, ఎందుకంటే అది మాస్టర్ స్లైడ్ లో పెట్టబడింది. ఏమైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి చేంజెస్ చేసుకుని బ్యాక్ టు నార్మల్ స్లైడ్ రావాలి. అయితే ఈ సందర్భంలో నేను కొద్దిగా ఆ మాస్టర్ స్లైడ్ గురించి, ఆ వ్యూ గురించి చెప్తాను. అవి మీకు ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనుకుంటే, ఇక్కడ పైన చూడండి, వ్యూ అని ఉంటుంది. వ్యూలో మనం ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు నార్మల్ మోడ్ లో ఉన్నాం. ఇది నార్మల్ మోడ్. ఒకవేళ మనము ఈ థింగ్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు మాస్టర్ స్లైడ్ లో పెట్టారు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న మాస్టర్ స్లైడ్ కి షిఫ్ట్ కావాలి. ఎలా షిఫ్ట్ అవుతాం? జస్ట్ క్లిక్ చేస్తే షిఫ్ట్ అయిపోతాం. చూడండి, ఇప్పుడు మనం మాస్టర్ స్లైడ్ లో ఉన్నాం. సో మన రిక్వైర్మెంట్ అంటే దాన్ని కొద్దిగా ఇలా పైకి జరపడం. సో ఎలాగో ఇది కూడా ఉంది కాబట్టి మొత్తం రెండు కూడా పైకి జరుపుదాం కొంచెం. అయితే మనకు ఇక్కడ అవసరం లేదు, యాక్చువల్ గా వీళ్ళు ఇలా పెట్టారు, కానీ మన రిక్వైర్మెంట్ అంటే మాస్టర్ సైడ్ మనం ఇలా మెయింటైన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనకి అక్కడ కంటెంట్ మార్చాం కాబట్టి. యాక్చువల్ గా ఇలా మార్చుకోవడం బెస్ట్ ప్రాక్టీస్, కానీ కొన్నిసార్లు మనం మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇక్కడి నుంచి కాకుండా నేను రెగ్యులర్ స్లైడ్ లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు కంట్రోలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అలైన్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని నేను షిఫ్ట్ చేసేస్తాను, Ctrl+X అని, అంటే ఇక్కడ నుంచి కట్ చేశాను. ఇప్పుడు నేను మాస్టర్ స్లైడ్ లో ఉన్నాను. మాస్టర్ స్లైడ్ లో నుంచి నార్మల్ స్లైడ్ కి వస్తే నేను ఇందాక కనిపించింది చూడొచ్చు. అయితే అది ఎలా అంటే, మనం నార్మల్ స్లైడ్ లోకి ఎలా వెళ్తాం? ఇక్కడ మనకి నార్మల్ అనేది ఎక్కడ లేదు. కాకపోతే మనకు మాస్టర్ స్లైడ్ లో ఉన్నప్పుడు కొత్త ట్యాబ్ ఒకటి వస్తుంది, స్లైడ్ మాస్టర్ అని చెప్పి. ఆ స్లైడ్ మాస్టర్ టూల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ క్లోజ్ మాస్టర్ వ్యూ అని క్లిక్ చేశారనుకోండి, నార్మల్ మోడ్ లోకి మనం షిఫ్ట్ అయిపోతాం. ఒకసారి క్లిక్ చేద్దాం, నార్మల్ మోడ్ లోకి వచ్చాం. ఇందాక ఆ లైన్ ని నేను కట్ చేశాను, ఇప్పుడు పేస్ట్ అన్నాను. ఓకే, పేస్ట్ అంటే నాకు ఇక్కడ వచ్చేసింది. సో నా రిక్వైర్మెంట్ అంటే కొద్దిగా ఇది కిందికి తీసుకొని, కావాలనుకుంటే ఈ సైజ్ కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ సైజ్ పెంచేటప్పుడు కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని మీరు ఇలా పెంచారనుకోండి, అది కొంచెం స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి అరేంజ్ లోకి వెళ్ళి, మళ్ళీ గ్రూప్ అనేది ఇక్కడ పని చేయట్లేదు సమ్ ఇష్యూ వల్ల. సో నో ప్రాబ్లం, మనకి అది పని చేయకుండా కానీ గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ కాదు కానీ మనం మాన్యువల్ గా ఇలా సెంటర్ లో పెట్టేసుకుంటాం ఇలా. అయితే మాన్యువల్ గా మనం ఇక్కడ స్పేసింగ్ అనేది ఇక్కడ మన కంటితోటి చూసుకొని పెట్టుకోవాల్సింది. అది గ్రూప్ అయితే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, ఇది మామూలుగా బేసిక్ ఎడిటింగ్. వెన్ వి యూస్ టెంప్లెట్ యూజ్ చేస్తూ మనం టెక్స్ట్ ని ఇలా హెడ్డింగ్స్ ని చేంజ్ చేసుకునే పద్ధతి. అయితే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఒక కొత్త ఫోటో తెచ్చి పెట్టాను అనుకోండి, మామూలుగా ఇన్సెట్ లోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్స్ లోకి వెళ్ళి దిస్ డివైస్ అంటే మన కంప్యూటర్ లో ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఆ ఫొటోస్ మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. స్టాక్ ఇమేజెస్ అంటే ఆన్లైన్ లో మనకి కొన్ని కంపెనీస్, పిక్సాబే, పిక్సెల్స్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫొటోస్ స్టాక్ పెడతాయి. ఆ స్టాక్ లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకుంటారు. కానీ పవర్ పాయింట్ లేటెస్ట్ వెర్షన్ లో ఏంటంటే మనకు ఆ బయట గూగుల్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఆ ఫొటోస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది స్టాక్ ఇమేజెస్ అంటే కంపెనీస్ ఆఫర్ చేసేవి. ఆన్లైన్ పిక్చర్స్ అంటే జనరల్ గా గూగుల్లో నుంచి బింగ్ అని కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి, అందులో అవైలబుల్ ఉన్న పిక్చర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ 3 కేటగిరీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే స్టాక్ ఇమేజెస్ లో చాలా బెస్ట్ క్వాలిటీ ఫొటోస్ దొరుకుతాయి కాబట్టి మనం స్టాక్ ఇమేజెస్ నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ మనం ఏదైనా ఒక పిక్చర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రజెంటేషన్ అని టైప్ చేస్తాను, ఏమొస్తుంది చూద్దాం. ప్రజెంటేషన్ టైప్ చేశాను, సమ్ పిక్చర్ ఇలా వచ్చింది. సో దీన్ని తీసుకొని ఇన్సెట్ అన్నా అనుకోండి, ఓకే ఇలా వచ్చింది. ఇలా మనము మాన్యువల్ గా ఇన్సెర్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనకు కావాల్సిన ప్లేస్ లో, మనకు కావాల్సిన సైజ్ లో పిక్చర్ రాదు. కాబట్టి
ఆల్రెడీ ఒక టెంప్లెట్ కానీ ఒక సైజ్ కానీ ఫిక్స్ చేసి ఉంటే మనం ఏం చేయాలంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోకూడదు. ఇలా చేస్తే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనం ఇది డిలీట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఈ పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేయాలి. 2 times డబుల్ క్లిక్ చేస్తే మనకి పైన పిక్చర్ ఫార్మాట్ అని కొత్త ట్యాబ్ ఒకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇందులో చేంజ్ పిక్చర్ అని ఒక చిన్న ఆప్షన్ ఇక్కడ మనకి కనిపించట్లేదు, చేంజ్ పిక్చర్ అని టెక్స్ట్, కానీ ఇక్కడ మనం క్లిక్ చేస్తే తెలుస్తుంది. క్లిక్ చేసి అయితే ఇప్పుడు మనం ఫ్రమ్ స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక పిక్చర్ ని మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇది క్లిక్ చేసుకొని, అంటే నేను సెర్చ్ చేసుకోవచ్చు కానీ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఉన్న పిక్చర్ శాంపిల్ తెచ్చుకుంటాను. క్లిక్ చేసుకొని ఇన్సెట్ అన్నా అనుకోండి, ఇప్పుడు ఆ పిక్చర్ ప్లేస్ లో ఇది చేంజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అది కొంచెం మనకి అది స్ట్రెచ్ అయినట్టుగా ఉంది, ఆ హైట్ అది సెట్ కాలేదు. సో మనం అది ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ గా ఇలా తగ్గించుకుంటే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. దాన్ని సెంటర్ లో పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, సెంటర్ లో ఎలా పెట్టుకోవచ్చు అంటే మీరు మామూలుగా ఇలా మూవ్ చేసేటప్పుడు మిడిల్ లో ఒక రెడ్ కలర్ లైన్ డాష్ లైన్ వస్తుంది. అది కనిపిస్తే దాని అర్థం ఏంటంటే ఇది సెంటర్ లో ఉంది అని అర్థం. అలా కాకుండా కానీ ఇలా ఉన్నప్పుడు హోమ్ లో అరేంజ్ లో అలైన్ టు స్లైడ్ పెట్టుకొని అలైన్ మిడిల్ అంటే స్లైడ్ కి మిడిల్ గా వచ్చేస్తుంది. అప్పుడు చూడడానికి పర్ఫెక్ట్ అలైన్మెంట్ తో చూడడానికి బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా మనకి సెంటర్ లో ఉందా కరెక్ట్ గా చూసుకోవాలనుకుంటే ఒక పని చేయొచ్చు. ఇప్పుడు ఈ వ్యూలో గైడ్స్ అని ఉంటాయి, గైడ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే సెంటర్ లో ఒకటి మిడిల్ లో ఒకటి లైన్ ఉంటుంది. అయితే మనకిది ఒక బాక్స్ తీసుకుందాం, ఒక బాక్స్ ని సేమ్ హైట్ లో డ్రా చేసుకుందాం. నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకొని డ్రా చేస్తే ప్రిసైజ్ గా వస్తుంది దాని హైట్ లో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నేను ఇలా పెట్టుకుంటాను, ఇలా పెట్టుకొని ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా ఇది నేను ఇలా చేశాను అనుకోండి, ఇది సెంటర్ పాయింట్. ఓకే, ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్ ను సెంటర్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా సెంటర్ లో వచ్చేస్తుంది మనకి, అంటే సెంటర్ లో ఉంటుంది. సో ఇలా మనం చూసుకోవచ్చు సెంటర్ లో ఉందా లేదా అనేది. ఓకే, అలా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ షేప్ లోకి వెళ్ళిపోయి ఇలా మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, అంటే చూసుకోవడానికి మనం కంటితో చూసి పెట్టాము కానీ అది కరెక్ట్ గా ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ అదే బాక్స్ మనం కిందికి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ సేమ్ స్పేసింగ్ ఉండాలి. ఇలా సేమ్ స్పేసింగ్ ఉంటే మనం కరెక్ట్ గా సెట్ చేసాము అని అర్థం అవుతుంది మనకి. ఓకే, అంటే అంత డీప్ గా చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్ గా చూస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ టెక్నిక్స్ తెలుసున్నాయనుకోండి మీకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు ఈ స్లైడ్ ను మోడిఫికేషన్ చేసుకోవడం మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా మీరు ఏదైనా స్లైడ్స్ చేసేటప్పుడు టెంప్లెట్స్ యూజ్ చేసుకుంటూ అందులో ఉన్న థింగ్స్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఇప్పుడు మిగతా టూల్స్ అవన్నీ నేర్చుకున్నాం అనుకోండి, మీరు ఫ్యూచర్ లో ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఆ టూల్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. సరే, ఒకసారి నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటాను. ఓకే, ఇందులో నుంచి మామూలుగా టెక్స్ట్ అది మనం యాడ్ చేసుకుంటాం, పిక్చర్స్ యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఫ్యూచర్ లో మనం టూల్స్ నేర్చుకున్నప్పుడు అవన్నీ మీరు చేయగలుగుతారు, ఇది బ్లాంక్ ప్రెజెంటేషన్ తో. ఇప్పటి వరకు మీరు నేర్చుకునేది ఏంటంటే టెంప్లెట్స్ యూజ్ చేస్తూ చేసుకోవడం ఎలా. అయితే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఫైల్లో నుంచి ఇక్కడ మోర్ థీమ్స్ లోకి వెళ్ళి ఇందులో ఉన్న టెంప్లెట్స్ మనకు నచ్చలేదు అనుకోండి, లేదంటే స్పెసిఫిక్ గా ఏదైనా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ ఎనర్జీ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద నాకు ప్రజెంటేషన్ కావాలనుకోండి, ఇక్కడ దొరకలేదు నాకు. అంటే ఆ థీమ్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పిక్చర్స్ తో నాకు ఒక ప్రజెంటేషన్ కావాలి, బ్లాంక్ టెంప్లెట్, కానీ అది నాకు ఇక్కడ దొరకలేదు. అటువంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఒక మంచి వెబ్సైట్ ఉంటుంది, slidesgo.com. ఈ వెబ్సైట్ చాలా మంచి వెబ్సైట్. ఇందులో మీకు టెంప్లెట్స్ దొరుకుతాయి థీమ్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెన్యూవబుల్ ఎనర్జీ అని టైప్ చేశాను. ఓకే, ఇలా టైప్ చేసినప్పుడు నాకు ఇవన్నీ కూడా ప్రజెంటేషన్స్ ఇలా మనకు దొరుకుతాయి. ప్రజెంటేషన్స్ చూడండి ఇలా. అయితే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఇది ఒకటి ఉంది. ఓకే, క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన అడిషనల్ స్లైడ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇలా చూసుకుంటాం ఒకసారి, రైట్ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అదంతా కూడా మనం చూసుకుంటాం. ఈ థీమ్ అంతా కూడా చూడండి ఎనర్జీ రిలేటెడ్ అలా వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఓకే, సో దీన్ని మనం మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ కంటెంట్ అంతా ఉంది కాబట్టి మనం మన కంటెంట్ తగ్గట్టుగా వాడుకుంటాం.
అయితే ఇప్పుడు మనం ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది, డౌన్లోడ్ దిస్ టెంప్లెట్ బటన్ ఉంది. ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే 2 థింగ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి గూగుల్ స్లైడ్స్, ఇంకొకటి పవర్ పాయింట్. అయితే మీకు గూగుల్ స్లైడ్స్ ఐడియా ఉందనుకుంటున్నాను. గూగుల్ స్లైడ్స్ ఏంటంటే పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, సేమ్ పవర్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్ గూగుల్ వాళ్ళకు కూడా ఉంది. దాని పేరు వచ్చేసి గూగుల్ స్లైడ్స్. అయితే గూగుల్ స్లైడ్స్ అనేది అది ఫ్రీ వెర్షన్, పెయిడ్ వెర్షన్ కూడా అందులో ఏదో ఉంటుంది అనుకోండి ప్యాకేజ్. కానీ పవర్ పాయింట్ అంత పాపులర్ కాదు. పవర్ పాయింట్ లో మనకి యూజర్ ఫ్రెండ్లీ, మన సిస్టమ్ లో ఫైల్స్ పెట్టుకుంటాం. సో ఎందుకంటే కొన్నిసార్లు మనం కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ పెట్టుకుంటాం. గూగుల్ స్లైడ్ అనేది కంపల్సరీ వాళ్ళ క్లౌడ్ లోనే స్టోర్ అవుతుంది. పవర్ పాయింట్ అంటే మన కంట్రోల్లో ఉంటుంది, మన సిస్టమ్ లో మనం పెట్టుకుంటాం, ఫైల్ ఎక్కడ లీక్ కాదు. సో ఎక్కువ మంది అందుకే పవర్ పాయింట్ ప్రిఫర్ చేస్తారు. టూల్స్ కూడా బాగుంటాయి. సో మనకి ఇది పవర్ పాయింట్ రూపంలో డౌన్లోడ్ కావాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ దిస్ టెంప్లెట్ అన్న తర్వాత పవర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ప్రాసెస్ అవుతున్నట్టుంది. యువర్ డౌన్లోడ్ విల్ బిగిన్ షార్ట్లీ. ఇక్కడ అయిపోయింది. టాప్ రైట్ కార్నర్ లో నాకు ఇక్కడ డౌన్లోడ్ అయినట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇక్కడ మెయిన్ గా 2 థింగ్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఈ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడికి వెళ్తుంది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫైల్ ఓపెన్ అవుతుంది. కానీ నా రిక్వైర్మెంట్ అంటే దాన్ని క్లిక్ చేసుకొని నాకు ఎక్కడ కావాలో అక్కడ దాన్ని ఇలా కట్ చేసుకొని అన్ని డౌన్లోడ్స్ లో పెట్టుకుంటే మనకి తర్వాత ఫైల్స్ ఆర్గనైజింగ్ అనేది డిఫరెంట్ కష్టంగా ఉంటుంది. సో మీకు ఎక్కడ కావాలో అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయితే మీరు ఏదైనా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనుకోండి, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆ ప్రజెంటేషన్ కు సపరేట్ గా ఫోల్డర్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రజెంటేషన్ అని ఒక ఫోల్డర్ పెట్టుకుంటారు. అవసరమైతే డేట్ కూడా యాడ్ చేసుకుంటారు ఫోల్డర్, పేస్ట్ అంటాం. ఓకే, ఇలా వచ్చింది. తర్వాత ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కలెక్ట్ చేసుకుంటే న్యూ ఫోల్డర్ పెట్టుకొని ఫొటోస్ అలా ఏదైనా, లేదంటే సపోర్టింగ్ ఫైల్, కామన్ గా సపోర్టింగ్ ఫైల్స్ అలా ఏదైనా ఫోల్డర్ పెట్టేసుకొని అందులో అన్ని కూడా డ్రాప్ చేసేసుకుంటారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఫొటోస్, వీడియోస్, ఎనీథింగ్. అయితే మెయిన్ ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అయితే నేను వర్క్ చేసే సందర్భంలో నేను ఎలా ఫాలో అవుతానంటే, ఈ రోజు ఇది ఎడిట్ చేశాను, రేపు కానీ ఎల్లుండి కానీ కొంచెం చేంజెస్ చేయాలనుకున్నాను, వేరే వాళ్ళు ఏదో చేంజెస్ చెప్పారనుకోండి, అప్పుడు నేను మామూలుగా ఏం చేస్తానంటే ఇది ఓపెన్ చేసేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని దిస్ పీసీలో ఇలా డబుల్ క్లిక్ చేస్తే సేమ్ పాత్ ఓపెన్ అవుతుంది. ఎండింగ్ లో ఏం చేస్తానంటే నేను అంటే నా ప్రాక్టీస్ లో చేసే బెస్ట్ మెథడ్ చెప్తాను. ఇలా పెట్టేసుకొని ఈ రోజు 19th కాబట్టి ఇలా ఒక డేట్ యాడ్ చేసుకుంటాను. అంటే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ చేంజెస్ ఏదో చేసాం. ఓకే, అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి అంటే బిఫోర్ ఎడిటింగ్ ద వర్క్ ఇలా డేట్ చేంజ్ చేసుకొని ఇలా పెట్టుకుంటాం. అంటే సేవ్ యాజ్ చేస్తూ వెళ్తున్నాం. అయితే ఇలా నేను ఎందుకు చేస్తానంటే, ఒక 1 year తర్వాత నేను ఇదే ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇలా డేట్ వైజ్ అంటే ఫైల్ నేమ్ లో డేట్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, చూడగానే ఇది లేటెస్ట్ ఫైల్ అని ఒక అవగాహన అనేది వస్తుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి పాత ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయకుండా కొత్త ఫైల్ తో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నేను ఫాలో అయ్యే మెథడ్. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. తర్వాత మనం ఏం చేస్తామంటే, కన్ఫ్యూజన్ ఉందనుకోండి, పాత ఫైల్స్ చాలా ఉన్నాయనుకోండి, ఒక ఫోల్డర్ పెట్టేసుకుంటాం. ఒక ఫోల్డర్ పెట్టేసేసుకొని అవన్నీ కూడా ఏవైతే చాలా ఓల్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓల్డ్ ఫైల్స్ ఆర్ ఓల్డ్ వెర్షన్స్ అని పెట్టేసుకొని మనం అందులోకి డ్రాగ్ చేసేసుకుంటాం. అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఓన్లీ అప్డేటెడ్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే బయట కనిపిస్తుంది. ఎవరైనా చూసినా కూడా వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. తర్వాత మళ్ళీ ఒక 4-5 days తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని డిఫరెంట్ డేట్ తో పెట్టేసుకోవచ్చు. అయితే కొంతమంది వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అలా కూడా పెట్టుకుంటారు. సో అది కూడా ఓకే. నేనైతే డేట్స్ పెడతాను. డేట్స్ వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఇలా మనము స్లైడ్స్ గో దగ్గర నుంచి మనం ఒక స్లైడ్ చేసుకున్నాము, అది మనం ఇంపోర్ట్ చేసుకున్నాము ప్రజెంటేషన్. ఇందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా చేంజెస్ చేసుకుంటాం. కావాలంటే వేరే దగ్గర నుంచి కాపీ పేస్ట్ చేసుకొని ప్రజెంటేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. అయితే ఇలా డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మనకి యానిమేషన్స్ ఉండకపోవచ్చు. అలా యానిమేషన్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది మనం ఫ్యూచర్ లో ఈ టూల్స్ అన్ని వాడినప్పుడు మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. సో ప్రస్తుతం మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ని
అది పవర్ పాయింట్ నుంచి అయినా కానీ ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి అయినా కానీ డౌన్లోడ్ చేసుకొని మాడిఫికేషన్ చేసుకునే బేసిక్స్ అనేది నేను నేర్పించాను ఈ క్లాస్లో. అయితే మీరు ఇక్కడ గూగుల్లోకి వెళ్ళినప్పుడు మీకు నేను ఒక వెబ్సైట్ చెప్పాను, slidesgo.com అని. ఒకవేళ మీకు ఫర్దర్గా కావాలి అంటే మీరు మామూలుగా పవర్ పాయింట్ టెంప్లెట్స్ అని కొట్టారనుకోండి, పవర్ పాయింట్ టెంప్లెట్స్ చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఇది ఫేమస్ కాబట్టి నేను చెప్పాను. మీకు ఫర్దర్ గా కావాలంటే ఇలా కిందికి వెళ్ళిపోయి ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మీకు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఓకే అండి, ఓకే నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్.